నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండలంలోని వనదుర్గ పెద్దమ్మ తల్లి దేవాలయం వద్ద ప్రభుత్వం ముదిరాజులకు హామీ ఇచ్చిన ప్రకారం 55% ఉన్న ముదిరాజ్ సోదరులను గుర్తించి వారిని బీసీడీ నుంచి బీసీలకు మార్చాలని ఇచ్చిన ప్రకారం, అలాగే మాకు వృత్తికి సంబంధించిన ప్రతి గ్రామానికి 3 ఎకరాల భూమిని కేటాయించి అందులో పండ్లు పలహారాలు పంపిణీ చేసి మాకిచ్చిన ఈ మాటలు నెరవేర్చాలని, బేబీపేట్ మండల సందర్భంగా పోస్టర్ ఆవిష్కరణ చేసి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. కామారెడ్డి జిల్లా మండలంలో మన బీబీపేట పెద్దమ్మ టెంపుల్ వద్ద ఈరోజు ఇచ్చిన హామీల ప్రకారం బీసీడీ నుంచి ఏలకు మార్చాలని మనకు జిల్లా నుంచి ఆదేశాలు ప్రకటనతో ఈరోజు బీబీపేటలో మనము ఈ పోస్టర్లను ఆవిష్కరణ చేయడం జరిగింది. కావున ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. కావున మాకు ఇచ్చిన అన్ని పనిముట్లు మరియు ఇచ్చి ఇంట్లో పొందుపరిచిన ప్రతి లైన్లో మాకు వచ్చే విధంగా మాకు రావాలని ప్రభుత్వాన్ని వేడుకుంటూ, మన ముద్రాజులను చిన్న చూపు చూడకుండా ప్రతి ఒక్క దానికి మనకు చేపల పొత్తు కానీ ఇంకా మనకు ఏదన్నా జాగలు కూడా 3 ఎకరాల జాగలు కూడా ప్రతి గ్రామానికి కూడా కేటాయించాలి. ఎందుకంటే మనం చేసేదే మనకు మా చిప్పలకాయలు అవి జామకాయలు అమ్ముకునేది కాబట్టి ప్రతి గ్రామాన 3 ఎకరాల భూమిని కూడా ప్రభుత్వాన్ని కేటాయిస్తే దాంట్లో మనము ఖచ్చితంగా మనము పండ్లు పలారాలు పెట్టుకొని మనము జీవిస్తాం. కాబట్టి ఆ ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకొని మాకు సహాయం చేయాలని కోరుతున్నాము. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలంకి చెందిన న్యాయవాది గడమల్ల వరలక్ష్మిని లీగల్ సెల్ కన్వీనర్ గా నియమిస్తూ టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ పున్నం అశోక్ ఆదేశాలు జారీ చేశారు. అధిష్టాన నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖార్గే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా మంత్రి శ్రీధర్బాబు, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, స్థానిక ఎమ్మెల్యే మక్కాల్ సింగ్ రాజ్ ఠాకూర్ సహకారంతో అవకాశం కల్పించిన న్యాయవాదులు పాత అశోక్, జవాజీ శ్రీనివాస్, ఉమర్ కాంగ్రెస్ సీనియర్ నేతలకు వరలక్ష్మి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ పర్యాటక అభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా సూర్యాపేట నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు.
జాతీయ రహదారుల నిర్మాణానికి గడువులోగా భూసేకరణ పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులతో కలిసి జాతీయ రహదారుల భూసేకరణ పురోగతిపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహబూబాబాద్ ఖమ్మం జిల్లాలో కలెక్టర్లు చేసి ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లమ్స్ లేకుండా చేశారు. ప్లస్ జనరల్ పబ్లిక్ కూడా 100 రూపాయలు ఇప్పుడు పబ్లిక్ అయితే 200 రూపాయలు ఆశిస్తారు. మనం అంతా కాకుండా 20 రూపాయలు పెంచాము ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. దాని ప్రకారం కలెక్టర్స్ ఈ యొక్క స్పెసిఫిక్ ప్రాసెస్ జిల్లాలో ఏరియాస్ తెలంగాణలోని నూతన బొగ్గు గనులను వేలం వేయకుండా సింగరేణి సంస్థకి కేటాయించాలని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బొగ్గు బ్లాక్లో వేలంను వ్యతిరేకిస్తూ ఏఐటీయూసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారంతో 3వ రోజుకు చేరుతున్నాయి. ఈరోజు 10వ తారీఖు 4 రోజుల నుండి నిరాహార దీక్షలు సింగరేణి మొత్తంలో జరుగుతూ ఉన్నాయి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో. దీనికి ప్రధానమైన కారణం మీ అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో థర్మల్ ప్లాంట్లు ఏవైతే థర్మల్ పవర్ ప్లాంట్లు కేటీపీఎస్ కానీ లేకపోతే ఎన్టీపీసీ కానీ లేకపోతే ఇప్పుడు మనుగూరు దగ్గర ఉన్న పవర్ ప్లాంట్ కానీ ఇతరతర పవర్ ప్లాంట్ మరియు ఒరిస్సా కూడా సింగరేణి కాలనీస్ ఈ యొక్క బొగ్గును ఎగుమతి చేస్తూ ఉన్నది. ఈరోజు మనకున్న ప్రణాళిక ప్రకారం 120 మిలియన్ టన్నులు సంవత్సరానికి పవర్ ప్లాంట్లకు ఎగుమతి చేయమని చెప్పి ఈరోజు మనకు దిశ గవర్నమెంట్ చేస్తూ ఉంది. కానీ కేవలం తెలంగాణలో 74-80 మిలియన్ టన్నులు సరిపడే మాత్రమే బొగ్గు నిల్వలు ఉన్నాయి. అంటే అంత మాత్రమే మనం ఈరోజు ప్రొడక్షన్ తీస్తూ ఉన్నాం. సరే 2 నెలల తర్వాత ఏదో 9 బ్లాక్ ప్రారంభమైతే 100 మిలియన్ టన్నులు చేయొచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇక్కడ కూడా చెప్పొచ్చు ఏంటంటే ఒకవైపు ప్రభుత్వాలు 120 మిలియన్ టన్నులు మీరు సంవత్సరాన్ని తీయాలని చెప్తూ బొగ్గు బ్లాకులను కేటాయించకపోతే ఎట్లా తీస్తారనేది ఒక ప్రశ్న. ఈరోజు ఏ రాష్ట్రానికి సంబంధించిన ఆ రాష్ట్ర బొగ్గును ఆ యొక్క విద్యుత్ సంస్థలకు ఎగుమతి చేయడం ద్వారా గవర్నమెంట్కు రాయల్టీ ఇవన్నీ ఖర్చు తగ్గించుకోవచ్చు. సరే దృష్టం ఏదైనా బొగ్గు బ్లాకుల వేలం అనేది అనివార్యంగా ఈరోజు కనబడతా ఉన్నది. మేము మొన్న గౌరవనీయులు తెలంగాణ మన సంబంధించిన మంత్రి బీజేపీ మంత్రివర్యులు కోల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. వారి స్పష్టంగా మా తరపున నేను సీతారామయ్య గారు ఏఐటీయూసీ తరపున తర్వాత ఐఎన్టీసీ బీజేపీ బిఎంఎస్ వాళ్ళు కలిసాం. ఆయన స్పష్టంగా ఏం చెప్తాడంటే ఈ వేలం అనేది ఎందుకు వచ్చింది, మన దానికి పూర్వం ఏదైతే యూపీఏ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నామినేషన్ పద్ధతిలో అలర్ట్ చేసేది, అప్పుడు ఆర్థికపరమైన అవినీతి జరిగింది కాబట్టి సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఈరోజు అలాంటి నామినేషన్లు కాకుండా మీరు వేలంలో పోమని కోర్టు చెప్తే పోయినామని చెప్తా ఉన్నారు. సరే ఇది వాళ్ళ మట్టుకు ఇది కరెక్ట్ అనుకున్నా ఒకటి మాత్రం వాస్తవం. ఈరోజు మంత్రివర్యులు తెలంగాణకు సంబంధించిన మంత్రివర్యులు ఆయనకి అదే చెప్పినాం, అయ్యా ఈరోజు సింగరేణి బొగ్గు బ్లాకులు ముఖ్యంగా మేము ఇన్నోవేట్ చేసి చదును చేసి ఎక్స్ప్లోర్ చేసిన బొగ్గు బ్లాకులను దానికి సుమారుగా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన బొగ్గు బ్లాకులను మాకు ఇవ్వడం ద్వారా ఇక్కడ
ప్రొడక్టివిటీ ప్రొడక్షన్ను మేము సేవ్ చేసేటోళ్ళం అవుతాం. ఈ యొక్క సింగరేణి మీద ఆధారపడి ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఒక 15 సంవత్సరాలు సరిపడే బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఈ 15 సంవత్సరాల తర్వాత సింగరేణి భవిష్యత్తు కష్టంగా, అందుకనే స్టేట్ గవర్నమెంట్ కేంద్ర గవర్నమెంట్ ఇద్దరు రెండు కలిపి పనిచేయాలి. ఈరోజు మిగతా రాష్ట్రాలకు 100 సంవత్సరాలకు సరిపడా బొగ్గు నిల్వలు వాళ్ళకు ఉన్నాయి. ఇది ఒరిస్సా అయితేంది, జార్ఖండ్ అయితేంది, ఛత్తీస్గఢ్ అయితేంది, మధ్యప్రదేశ్ లాంటి ఏదైతే రాష్ట్రాలకు 100 సంవత్సరాల సరిపడా బొగ్గు బ్లాకులు వాళ్ళ దగ్గర అడ్డు పెట్టుకొని కేవలం మనలాంటి తెలంగాణ ప్రాంతానికి 2035 వరకు మన యొక్క బొగ్గు బ్లాకులు మనకు సరిపోతాయి. మరి ఆఫ్టర్ దట్ మన పరిస్థితి ఏంటిది? అందుకనే మిగతా బొగ్గులు బేషరతుగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి అలికేట్ చేయాలి. అందుకు రీజన్ కూడా ఉంది. 2014 ఏదైతే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ఉంది, బైఫికేషన్ యునైటెడ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్, దానికి 2 రాష్ట్రాలుగా చేశారు మీరే. ఇదే 2014లో చేశారు. 10 సంవత్సరాలు పూర్తిగా వస్తా ఉన్నది. అందులో కేవలం కేంద్ర ప్రభుత్వం 2-3 అంశాలు దాంట్లో ఏం చెప్పింది అంటే, ఏదైతే విడిపోయిన రాష్ట్రాలకు ఆర్థికంగా, అదేవిధంగా ఎడ్యుకేషన్ పరంగా యూనివర్సిటీలు, పరిశ్రమలు కూడా మీకు ఇస్తామని చెప్పారు. అందులో ఏదైతే బయ్యార ముగ్గని ఉన్నది, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఉంది, మిగతా ఫ్యాక్టరీ ఇస్తామని చెప్తాను. అదేమో బయ్యార ముగ్గనేమో ఫీజిబిలిటీ లేదని చెప్తాను, క్వాలిటీ తక్కువదని చెప్తాను. అయ్యా, ఏదైనా సింగరేణి తెలంగాణలో పెద్ద పార్ట్ ఆఫ్ ఈ ఇండస్ట్రీని మీరు ఆ యాక్టులైనా దాన్ని మీరు ఈరోజు మనకి ఇచ్చే అవకాశం ఉంది. తెలంగాణ ఏదైతే గౌరవంలో ఉంది కిషన్ రెడ్డి గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్ ఉందో 2014 దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క ఏవైతే ఈ వేలంలో పాల్గొనకుండా ఈ శ్రావణపల్లిని ఓపెన్ కాస్ట్ ను లేకపోతే మైన్ ను ఇది తెలంగాణకే ఇచ్చి ఈ తెలంగాణలోని సింగరేణి కార్మిక వర్గాన్ని మీరు తప్పక ఆశీర్వదించి ఈ రోజు పరిపుష్టిగా 100 సంవత్సరాలు నడిసే విధంగా మీరు తయారు చేయడానికి మీరు పూనుకుంటారని తెలియజేస్తూ, ఏదేమైనా కార్మిక వర్గం ఐక్య పోరాటాలకు ఏటీసీ ఇప్పటికైనా సిద్ధంగా ఉంది. కార్మిక వర్గం కలిసి రావాలి. ఇది చేయి కలుపుకొని సింగరేణి దిగివచ్చి లేకపోతే ప్రభుత్వాలు దిగొచ్చే వరకు మన పోరాటాలు కొనసాగించాలని నేను మీ అందరి ద్వారా ఈరోజు కార్మిక వర్గాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కార్మిక కోరికల దినం సందర్భంగా బుధవారం రామగుండం తహసీల్దార్ కార్యాలయం ముందు సిఐటియు నాయకులు ధర్నా చేపట్టారు. సందర్భంగా సిఐటియు ఎన్టీపీసీ రామగుండం ఏరియా కమిటీ కన్వీనర్ గీత లక్ష్మారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు నాంసాని శంకర్ మాట్లాడుతూ, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా సాగించిన సంస్కరణలు, ప్రైవేటీకరణ విధానాలను 3వసారి అధికారంలోకి వచ్చి మరింత వేగవంతంగా అమలు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా డిమాండ్స్ డే ఏదైతే కార్మికుల కనీస వేతనం 26,000 అయితేనేమి అనేక రకాల 24 డిమాండ్లతోటి ఈరోజు ఎంఆర్ఓ తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సిఐటియు ఎన్టీపీసీ రామగుండం ఏరియా, అట్లాగే రామగుండం ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్, బిల్డింగ్ సంఘం, మున్సిపల్ సంఘం, అమాలి సంఘం, ఈ అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు తహసీల్దార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఏదైతే పేద కార్మికులు కనీస వేతనం లేక అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు, అట్లాగే షెడ్యూల్ ఎంప్లాయీస్లో 74 రంగాల జీవోలను కూడా సవరించకుండా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది. అవిట్లయితేంది, అట్లాగే మున్సిపల్ రంగం వాళ్ళకు కూడా, అట్లాగే బిల్డింగ్ రంగానికి సంబంధించి వాళ్ళ వెల్ఫేర్ బోర్డును పటిష్టం చేసి వాళ్ళకు కూడా సరైన సౌకర్యాలు కల్పించాలని, అట్లాగే అమాలి సంఘానికి కూడా వాళ్ళకు కూడా వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని అనేక సమస్యలతోటి ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీన్ని జయప్రదం చేసిన కార్మిక వర్గానికి ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ గవర్నమెంట్ ఆఫీసుల ముందు, తహసీల్ ఆఫీసులు, మున్సిపల్, జిల్లా కలెక్టరేట్ల ముందు సిఐటియు డే 10th రోజు డే జరపాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ 6 నెలలు కావస్తున్నది. ఇప్పటికి కూడా కార్మిక వర్గానికి ఒక జీవోను కూడా ఇంతవరకు రిలీజ్ చేయకుండా పాత జీవోలనే కొత్త జీవోలుగా మార్చి ఇవ్వడం జరుగుతూ ఉన్నది.
ఇంతకుముందు తెలంగాణ ప్రభుత్వంలో కూడా 10 సంవత్సరాల నుంచి ఒక్క జీవోను కూడా గెజిట్ చేయకుండా అట్లనే ఉంచింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ముందు మరి కనీస వేతనం 26,000 ఉండే విధంగా జీవోలను సవరించి చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ఇచ్చినప్పటికి కూడా ఇప్పటి వరకు కూడా ఆ జీవోలను పాత జీవోలనే కొత్త జీవోలుగా పేరు చేంజ్ చేసి వేతనం పెంచకుండా పాత వేతనాన్ని చూపించే విధంగా ఈరోజు గెజిట్ చేసి విడుదల చేయడం జరిగింది. ఇప్పటికైనా మేము CITగా జీవో నెంబర్ 22ను 26,000 ఉండే విధంగా ఉండాలని చెప్పి గత ఎన్నోసార్లు మేము జీవోలు ఇవ్వాలని చెప్పి మెమోరాండాలు ఇచ్చి స్ట్రైకులు చేసి పాదయాత్రలు చేసి ఇవన్నీ చేసినప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు కూడా దాన్ని గెజిట్ చేయకుండా ఉండడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బిల్డింగ్ వర్కర్స్ కావచ్చు, హమాలీ వర్కర్స్ కావచ్చు, వివిధ వృత్తి సంఘాల అన్ని సంఘాలు కూడా వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేసి వారికి నిధులు కేటాయించి ఆయా సంఘాలకు గవర్నమెంట్ నిధులు కేటాయించి వారికి వాళ్ళ సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేసి వారికి లోన్ రూపంలో కానీ ఇన్సూరెన్స్ రూపంలో కానీ వాళ్ళందరికీ అమలు చేసి చేయాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా CITగా మేమన్నీ కూడా ఈ డిమాండ్ పత్రాన్ని తహసీల్దార్ ఆఫీస్ ద్వారా తహసీల్దార్తో దృష్టికి తీసుకురావాలని గుణంగా ఈరోజు ధర్నా చేసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. వెంటనే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కార్మిక ఏదైతే హక్కులు ఉన్నాయో, ఏవైతే జీవోలు ఉన్నాయో, వెల్ఫేర్ బోర్డ్స్ ఉన్నాయో అవన్నిటి కూడా పునరుద్ధరణించి అటు వెంటనే కార్మికుల అందరికీ కూడా జీవోలు వచ్చే విధంగా సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పి CITగా విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తా ఉన్నాం. బీజేపీ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు, బీజేపీ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు, బీజేపీ ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు. కనీస వేతనం 26,000, కనీస వేతనం 26,000 నిర్ణయించాలి. పేదవారిని ఆదుకోవడంలో రామగుండం లయన్స్ క్లబ్ కు సాటి ఎవరు లేరని లయన్స్ క్లబ్ డిస్టిక్ట్ గవర్నర్ ఎన్ వెంకటేశ్వరరావు అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఆధ్వర్యంలో బుధవారం గోదావరికని లయన్స్ భవన్లో ఉచితంగా కృత్రిమ అవయవాలు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిస్టిక్ట్ గవర్నర్ ఎన్ వెంకటేశ్వరరావు హాజరై అభాగ్యులు బాధితులకు కృత్రిమ అవయవాలు పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ T20 లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండంలో ఈరోజు ఆర్టిఫిషియల్ లిమ్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి ఆహ్వానించిన ప్రెసిడెంట్ గారికి, క్లబ్ ఆఫీసర్ పేరెంట్స్కు, సీనియర్ మెంబర్లందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మన లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఈ ప్రాంతం లోపల గత 52 సంవత్సరాలుగా ఎన్నో సేవలు చేస్తూ 2010-11 సంవత్సరాలు ఆర్టిఫిషియల్ లింప్ తీసుకోవడం, అప్పటి నుంచి కూడా రెగ్యులర్గా ఈ ప్రాంతంలో ఎవరైతే కాళ్ళు, చేళ్ళు ఆర్టిఫిషియల్ లింప్స్ ఎవరికైతే ముఖ్యమైన చేతులు, కాళ్ళు అవసరం ఉందో వాళ్లకు ప్రతి క్వార్టర్లీ అండ్ మంత్లీ కార్యక్రమాలు తీస్తూ ఈ చుట్టుపక్కల ప్రాంతాల లోపల ఆర్టిఫిషియల్ లింప్స్ అరేంజ్ చేసి సేవ చేయడం జరుగుతుంది. మరి అదే కాకుండా ఎన్నో పర్మనెంట్ ప్రాజెక్టులను ఇక్కడ ఉండడం, ఇప్పటికీ 4 PDGలు ఈ క్లబ్ నుంచి జిల్లాకు సేవలు ఇవ్వడం మరి ఎంతో అభినందనీయం. ఈ ప్రాంతంలో ఆర్థికులందరికీ కూడా సేవ చేసే లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మెంబర్లందరినీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, మరి జిల్లా T20 అంటే దాదాపు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో 107 క్లబ్ల ద్వారా ఈ ప్రాంతంలో సేవలు చేస్తున్నాం. నిత్యం దాదాపు 1000 మందికి అన్నదానం చేయడం అయితేనేమి, దాదాపు రోజుకు 50 మందికి ఉచితంగా కళ్ళకు ఆపరేషన్ చేయడం లయన్స్ క్లబ్ T20 ద్వారా, ఇట్లా ఎన్నో బెడ్ డొనేషన్ క్యాంప్స్, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేయడం ఈ ప్రాంతంలో ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రజలందరికీ కూడా సేవలు చేసే సేవలు ఇస్తూ లయన్స్ క్లబ్స్ మనుగడలో ఉంది. మరి నాకు అవకాశం ఇచ్చిన లయన్స్ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ జనరల్, మరి ఆర్గనైజర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ
పర్యావరణం పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్ సూచించారు. ఆర్జీవన్ సెంట్రల్ నర్సరీలో బుధవారం ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్ వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా జీఎం మాట్లాడుతూ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం ఆదేశాల మేరకు ఈ సంవత్సరం 5 లక్షల మొక్కలు నాటుటకు ప్రణాళికలు సిద్ధం చేశామని అన్నారు. అందరికీ శుభోదయం. సింగరేణి సంస్థ పర్యావరణ పరిరక్షణ సమతుల్యత సాధించడంలో ఎప్పుడూ ముందుంటుంది. దాంట్లో భాగంగా ప్రతి సంవత్సరం మనము మొక్కలు నాటి పర్యావరణ సమతుల్యత సాధించే దిశలో ప్రతిసారి చేస్తూ ఉంటాం. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరం మనము సుమారు 119 హెక్టార్లలో 2.5 లక్షల మొక్కలు నాటడానికి చర్యలు తీసుకున్నాం. దాంట్లో భాగంగా నేడు జీడీకే వన్ ఇంక్లైన్ పక్కన ఉన్నటువంటి నర్సరీలో అంకురార్పణ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 1523 హెక్టార్లలో సుమారు 25 లక్షల మొక్కలను మనం నాటడం జరిగింది. ఇప్పుడున్న ప్రజెంట్ నర్సరీలో సుమారు 25 రకాల మొక్కలు 10.5 లక్షలు మనం తయారు చేసుకున్నాం. సంస్థ కోల్ మైనింగ్ కంపెనీది కాబట్టి మైనింగ్ యాక్టివిటీకి సంబంధించి ఓపెన్ కాస్ట్ మైన్స్ అనుకోండి, అండర్గ్రౌండ్ మైన్స్ అనుకోండి, ఉత్పత్తి తీసే దిశలో ఎంతో కొంత చెట్లు నరకాల్సిన అవసరం పడుతుంది, కొన్ని చెట్లు తీయాల్సిన అవసరం పడుతుంది. కాబట్టి దానికి కంపెన్సేటరీగా సంస్థ చాలా చర్యలు తీసుకుంటుంది. ఈ విషయంలో గౌరవనీయులు శ్రీ ఎన్ బలరాం గారు, ఐఆర్ఎస్ సిఎండి గారు, శ్రీ ఎన్వికే శ్రీనివాస్ గారు డైరెక్టర్ ఓపీ గారు, శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారు డైరెక్టర్ పిఎన్పి గారు, శ్రీ సత్యనారాయణ గారు డైరెక్టర్ ఈఎన్ఎం గారి దిశానిర్దేశంలో సంస్థలో అన్ని ఏరియాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేస్తూ ఉన్నాం. సంస్థ చేసే ప్రతి పనిలో అందరూ భాగస్వామ్యమై ఈ వన మహోత్సవ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇంకోటి ఏంటంటే ఇళ్లలో కూడా పెట్టుకోవడానికి వీలుగా పళ్ళ మొక్కలు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎంప్లాయీస్ కూడా వాళ్ళ ఇళ్లలో జాగున్నంత మటుకు పళ్ళ మొక్కలు పెట్టుకొని సమతుల్యత సాధించడంలో సఫలితులు కావాలని, భాగస్వాములు కావాలని నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నా తరఫున మరి సంస్థ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాము. అట్లాగే ఇంకోటి, మనము రోడ్డు వేసినప్పుడు కానీ, మైనింగ్ యాక్టివిటీ చేసినప్పుడు కానీ కొన్ని స్పెషల్ స్పెసిస్ మొక్కలు ఏమైనా ఉంటే వాటిని కంప్లీట్గా డిమాలిష్ చేయకుండా వాటిని సపరేట్గా వేర్లతో తీసుకొచ్చి ఇదే నర్సరీలో పెట్టాం. సుమారు 17 నుంచి 20 సంవత్సరాల వయసు ఉన్న మొక్కలను తీసి వేర్లతో తీసుకొచ్చి పెట్టుకోవడం జరిగింది. ఇది ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. ఆ మొక్కలు కూడా చాలా ఏపుగా పెరిగాయి. గత 3-4 సంవత్సరాల నుంచి కూడా అవి పళ్ళను కూడా ఇస్తున్నాయి, కొన్ని మామిడి మొక్కలు. ఈ సందర్భంగా దాన్ని ఇంత చక్కగా నిర్వహించిన అభిలాష్ గారికి, తర్వాత సివిల్ డిపార్ట్మెంట్ వారికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై సింగరేణి. మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగినప్పుడే జీవితంలో ఎదురయ్యే కష్టాలను సైతం జయించగలుగుతామని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చంద్రకేశ్వరరావు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కౌశిక హరి అన్నారు. జ్యోతి గాంధీ ఫౌండేషన్ గాంధీగిరి వార్తల నిర్వహణలో గోదావరికని తిలక్ నగర్ డౌన్లోని ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం జీవితంలో విజేత అయిన మహిళామణికి జ్యోతి గాంధీ స్మారక పురస్కార కార్యక్రమం నిర్వహించారు.
మా మంచి కాపరేటువంటి మా ప్రేసయ కంటే మరణ దినమే మేలు మేలము చేయబడిన విధంగా నా పరలోక రాజ్యంలోనికి వారసులుగా చేసుకున్నారు. నిన్ను పోలి నిన్ను అనుసరించి ఎవరైతే ఈ భూలోకములో నడుచుకుంటారో పిలిచే జ్యోతి గాంధీ గారిని ప్రభా వారికి కుమార్తె ఈ లోకాన్ని విడిచిరా దేవుని సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము బాగు చేయువాడని వారిగా కట్టుచున్నవాడని దేవునికి స్తోత్రము గానము చేయుడము స్తుతి గానము చేయుటయే మంచిది. దయచేసి అందరు కూర్చోండి. అలాగే సునీల్ వేదికపై కావాల్సిందిగా అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ మేము ఉన్న సునీత వాళ్ళ టీములు వేదికపై కావాల్సిందిగా నియర్ అండ్ నియర్ మనుషులనే కాదు మూగజీవులకు కూడా మనసు ఉంటుంది. మూగజీవులు బాధపడుతుంటే తట్టుకోలేక సారీ అస్సలు వ్యక్తిని మర్చిపోయాను. పాడే పాట ఆయన సంధించేటువంటి అలాగే రకరకాల ఆలోచనలు చేసుకునేటువంటి వాళ్ళు ఇంకా గొప్పగా ఉన్నారని చెప్పుకోవడానికి ఇదొక నిదర్శనమని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడో 95లో జరిగినటువంటి సంఘటన సుజాత అనేటువంటి అమ్మాయి మరి ఆనాడు ఒక ఆశ్చర్యమైనటువంటి యాసిడ్ దాడికి గురై ఆ రోజు చాలా బాధాకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఒక పేద కుటుంబం మళ్ళీ మేము ఎట్లా సర్వేలు అయితాం, ఎట్లా సమాజంలో ముందుకు వస్తామనే ఆలోచన ఉన్నటువంటి ఆ పరిస్థితి నుంచి మరి అందరి ధైర్యంతో అండదండలతో సుజాత ఈరోజు గొప్పగా ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని నిర్వహిస్తూ మంచి జీవితాన్ని గడపడం అనేటువంటిది కూడా ఆమె ధైర్యానికి నిదర్శనమని మనం ఈ సందర్భంగా చెప్పచ్చు. అందుకే మరి ధైర్యంతో ఏ పని మనం తలపెట్టినా ఆ సంకల్పం మంచిగా అయితే తప్పకుండా భగవంతుని
తోడు కూడా ఉంటుందని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు. మరి ఇటువంటి ఒక మంచి విషయాన్ని పురస్కరించుకొని జ్యోతి ఫౌండేషన్ వారికి మొదటి పురస్కారం ఈ సంవత్సరమే ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నారు కాబట్టి చాలా సంతోషం. మొదటగా ఈరోజు పురస్కారాన్ని అందుకున్నటువంటి సోదరిమణి సుజాతకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇంత మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి గాంధీ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, అదేవిధంగా అందరి పక్షాన కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ, మీ ఫౌండేషన్ ద్వారా అనేక మందికి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మరి నిర్వహించి సమాజానికి తోడుగా ఎల్లవేళ మీరు ఉంటారని ఒక మరి స్ఫూర్తిదాయకమైనటువంటి ఆలోచనలతో ముందుకు సాగాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి మా ఈ కార్యక్రమానికి ఇచ్చిన నిర్వాహకులకు, వచ్చినటువంటి మాజీ శాసనసభ్యులు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కరిస్తూ ధన్యవాదాలు. చేసే విధంగా ఇవాళ కార్యక్రమం జరిగింది. చాలా మందికి అవార్డ్స్ ఇస్తూ ఉంటాం, మనం బయట చూస్తూ ఉంటాం, రకరకాల అవార్డులు తీసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఇవాళ ఒక గాంధీ సార్ పెట్టే కార్యక్రమం ప్రతిదీ కూడా ఒకటి ఉండదు. మరి ఇవాళ అనేక మందిని ఇవాళ సమాజం కోసం స్వచ్ఛంద సంస్థలలో పనిచేసే విధంగా ప్రేరేపించి ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అనేకమైనటువంటి స్వచ్ఛంద సంస్థలు, సినీ కళాకారుల అభిమాన సంఘాలు, వీళ్ళందరినీ కూడా ఒక మంచి త్రోవలో తీసుకెళ్తూ వారి ద్వారా సమాజానికి మంచి జరిగే విధంగా వారి ఆలోచనలతోటే ఇవాళ స్వచ్ఛంద సంస్థలకు కేర్ ఆఫ్ అంటే గాంధీ సారి వచ్చే విధంగా వారి యొక్క సమాజాన్ని తీసుకుపోతా ఉన్నారు. అదేవిధంగా తను పాత్రికేయులుగా వండుకుంటూ సమాజంలో ఉన్నటువంటి అనేక చెడులపైన యుద్ధం చేస్తూ ఉన్నారు. దేవుడు వారి కుటుంబంలో ఒక మంచి వాతావరణం జరిగే సమయంలో గత 3 ఏళ్ల క్రితం ఏదైతే గాంధీ గారికి మనసులో మంచి పనులు ప్రేరేపించే విధంగా గాంధీ గారి మనసులో జ్యోతిని వెలిగించినటువంటి ఆ జ్యోతి అకాల మరణం చెందడం కూడా వారికి తీరని లోటు. అయినా కూడా జ్యోతి గారిని ఇన్స్పిరేషన్ తీసుకొని వారు లేకుండా కానీ వారి నుంచి ఆదర్శవంతులుగా మారి మళ్ళీ సమాజానికి నిరంతరంగా అప్పటి నుంచి ఎప్పుడు కూడా బ్రేక్ కాకుండా పనిచేస్తున్నారు. వారు చాలా అభినందనీయం. ఎందుకంటే ఇట్లా మనం అంత కంఫర్ట్గా ఉంటేనే బయట సమాజం కోసం పనిచేయడం కష్టమైనటువంటి కాలంలో ఇంట్లో జీవిత భాగస్వామి లేకపోతే అనేకమైనటువంటి లోటు ఉంటుంది. అది ఎన్ని ఉన్నా కానీ అదొక పెద్ద లోటు. ఆ లోటును పూడ్చుకుంటూ కూడా తను సమాజం కోసం పనిచేస్తూ ఉన్నాడంటే జ్యోతి గారు ఇచ్చినటువంటి ప్రేరణే అని నేను అనుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ ఏదైతే ఇవాళ జ్యోతి గారి పేరు మీద జ్యోతి గాంధీ ఫౌండేషన్ పేరు మీద అవార్డు ఇవ్వడం అనేది ఇవాళ మమ్మల్ని పిలిచినందుకు కూడా నేను మామూలు రొటీన్ అవార్డ్స్ ఉంటాయి కావచ్చు, కార్యక్రమం కావచ్చు అనుకున్నా. కానీ ఈ సుజాత గారి సంఘటన ఏదైతే జరిగిందో ఆ సంఘటన కూడా వాస్తవానికి మాకు గోదావరికల్లో ఉండి కూడా మాకు ఇప్పటి వరకు కూడా ఆ సంఘటన అనేది తెలియదు వాస్తవానికి. కానీ ఆ సంఘటన జరిగిన తర్వాత ఆ సంఘటనను మా గాంధీ గారు కానీ వీళ్ళంతా మా మిత్రుడు చిన్నప్పటి ఎస్ కుమార్ అన్న కావచ్చు, స్వామి గారు కావచ్చు, మిగతా అందరూ కూడా దాన్ని తీసుకొని ఏ విధంగా ఆ రోజు 95, 96, 97 ప్రాంతంలోనే ఈ విధంగా ఎటువంటి గొప్ప పని చేసిన వీళ్ళందరికీ కూడా, అదేవిధంగా సుజాత గారికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరెవరైతే ఆమె చెందినటువంటి బాధల వారికి మేలు చేయడం కోసం కదిలిన ప్రతి గుండెకు కూడా మనం అందరం కూడా ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఇవాళ సుజాత గారికి జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో అది ఎందుకోసం జరుగుతున్నాయి, దాన్ని ఏ విధంగా అరికట్టవచ్చు, దాని మీద మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉన్నది. మన పిల్లల పెంపకంలో కావచ్చు, మన తమ్ముడు కావచ్చు, మన అన్న కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, యువకుల పాత్ర ఉంటుంది, తండ్రుల పాత్ర ఉంటుంది, అన్నల పాత్ర ఉంటుంది, అమ్మల పాత్ర ఉంటుంది, అక్కల పాత్ర ఉంటుంది. మనం కూడా మనం ఉన్నటువంటి కుటుంబం ఏ విధంగా ప్రయాణం చేస్తుంది, మనం ఏ విధంగా ప్రయాణం చేస్తున్నాం మనకు అవసరం ఉంది. ఏ విధంగా వాళ్ళు రోజు జీవనం కొనసాగిస్తున్నారు, ఎవరికైనా మన కుటుంబం వల్ల ఇబ్బంది జరుగుతుందా, అట్లా ఇబ్బంది జరగకుండా మనం ఏ విధంగా పెంపకంలో ముందుకు తీసుకుపోవాలి అనే దాని మీద మనం ప్రత్యేకమైన శ్రద్ధ పాఠశాల కావచ్చు ఫస్ట్ మన కుటుంబం నుంచే ప్రారంభం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడ మంచి జరిగినా కానీ ఒక గొప్ప కుటుంబం పేరే వస్తుంది, ఎక్కడ చెడు జరిగినా కానీ ఆ కుటుంబం యొక్క పేరే వస్తుంది. కాబట్టి
ఫస్ట్ కుటుంబమే దానికి బాధ్యత వహించాలి. కుటుంబంలోనే ఒక మంచిని పెంపొందించే విధంగా మనం ఆ ప్రేరణ ఇచ్చే విధంగా మన ప్రయత్నం ఉండాలని చెప్పి కోరుకుంటూ ఒక గొప్ప కార్యక్రమాన్ని అవార్డు ఇవ్వడం వేరు. ఇవాళ సుజాత ఇంత సంఘటన జరిగిన తర్వాత ఇవాళ రేపు సంఘటన జరిగితే ప్రతి ఒక్కరు ఆదుకోవడానికి వస్తూ ఉంటారు సోషల్ మీడియా ద్వారా తెలిసిన తర్వాత. కానీ ఆ రోజు జరిగినటువంటి సంఘటన అప్పుడు కొత్తగా ఇవన్నీ తెలియని పరిస్థితులలో తను ఎంత మానసిక క్షోభకు గురైందో, ఆమె పడ్డ కష్టం ఎంత ఏ విధంగా ఉందో అదంతా కూడా మనకు కన్నులకు కట్టినట్టుగా తను చెప్పింది. మనం సుజాత గారి జీవితం ఇవాళ కొనసాగుతూ ఉన్నది. ఆమెను కూడా మనం ఈ సభాపూర్వకంగా అభినందించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆమెల గుండెలు ఎంత ధైర్యం ఉంటే, తల్లిదండ్రులు ఎంత గొప్ప వాళ్ళు అయితే ఇవాళ వాళ్ళది కూడా గొప్ప పాత్ర తల్లిదండ్రులది. ఎందుకంటే ఒక మామూలు చిన్న సమస్యలు వస్తేనే పట్టించుకునే పరిస్థితులు ఇవాళ లేవు. కానీ అన్ని కూడా వాళ్ళు భరించి ఇక్కడి వరకు ఆమెను తీసుకొచ్చిందంటే ఆ తల్లిదండ్రులకు కూడా మనం అందరం కూడా చేతులెత్తి నమస్కరించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి వచ్చి వారిని ఈ విధంగా గుర్తించినటువంటి మణిగారు గారు, ఎస్ కుమార్ గారి అని, అదేవిధంగా స్వామన్న కానీ, మిగతా పరోక్షంగా అందరూ కృషి చేసినటువంటి మక్కన్ సింగ్ కానీ, మిగతా అందరికి కూడా పేరు అందరికి కూడా కృతజ్ఞతలు. 3వ వర్ధంతిని పురస్కరించుకొని గౌరవనీయులు ఈ ప్రాంత నేర్పినటువంటి గాంధీ సార్ గారు ఈరోజు జ్యోతి గాంధీ పురస్కారాన్ని ఇచ్చేటువంటి ఒక కార్యక్రమానికి అటువంటి గౌరవనీయులు సుజాత గారు. ఒక చరిత్ర కలిగినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో అనేక సంఘటనలు, అనేక సందర్భాలను భారతదేశంలోనే ఎక్కడ జరగనటువంటి సంఘటనలు ఈ ప్రాంతంలోనే జరిగాయి. ఎక్కడ జరిగినటువంటి విధంగా మొట్టమొదటి యాసిడ్ దాడి సోదరిమణి సుజాత మీద ఆ రోజు జరిగినటువంటి సందర్భంలో గోదావరి అంతా కూడా నివ్వరపోయింది. ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాలు, పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఈ విధంగా కూడా మహిళలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అనేటువంటి ఒక చర్చ జరిగింది గోదావరి నుండే ఆ యొక్క ఈ సందర్భమే. ఆ సందర్భంలో ఆ సంఘటన నుండి బయటపడి ఒక ధైర్యం కొద్ది తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి తన జీవితంలో నిలబడి ఇలా ఈ సమాజానికే ఒక ధైర్యానికి మారు పేరుగా నిలిచినటువంటి సుజాతను ఈరోజు ఈ యొక్క పురస్కారం అనేది అందించడం నిజంగా గాంధీ సార్ గారికి మహిళల మీద వారు చైతన్యం కావాలని ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి ఆలోచనకు చేస్తూ గోదావరిలో ఉన్నటువంటి అనేక మంది పెద్దలు, అనేక మంది నాయకులు ఈ యొక్క సంఘటనను ఆ సందర్భంలోనే కార్యక్రమాలు చేసేందుకు మర్చిపోయింది. కానీ ఈరోజు మళ్ళీ ఈ గోదావరి కనిలో ఉన్నటువంటి మహిళా మనులకు మళ్ళీ ఒకసారి గుర్తు వచ్చేటువంటి విధంగా మహిళలు దేనైనా ఎదురించి నిలబడాలనేటువంటి ఒక స్ఫూర్తినిచ్చేటువంటి విధంగా ఈ యొక్క కార్యక్రమం దోహదపడుతుందనేది నేను భావిస్తా ఉన్నాను. చైతన్యానికి మారు పేరుగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో మహిళలను రక్షించడం కోసం, మహిళలకు సహకారం అందించడం కోసం అనేక కార్యక్రమాలు నేను ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో కూడా అనేక కార్యక్రమాలు చేశాను. మహిళా సాధికారత కేంద్రాలను, ఉపాధి అవకాశాలుంటే మహిళలకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి విధంగా ఈ ప్రభుత్వాలు కానీ, ఈ నాయకులు కానీ, ఈ సమాజం కానీ ప్రోత్సాహం అందిస్తే ఆ మహిళ ఈ సమాజానికి ఒక మంచి
ఆలోచనలు కల్పించి ఒక మంచి మార్గాన్ని చేయడానికి చూపడానికి ఆస్కారం ఉంటుందనేటువంటి ఉద్దేశం కొద్దీ అనేక కార్యక్రమాలను కూడా చేసినాం. మంత్రి గారు తప్పకుండా మహిళలకు ఒక ప్రొటెక్షన్ అందించేటువంటి విధంగా, సాధికారతను నిలిపేటువంటి విధంగా తప్పకుండా కార్యాచరణలో ముందుకు నడవాలి. మా వంతు బాధ్యతగా తప్పకుండా గాంధీ సార్ గారు నిర్వహించేటువంటి ప్రతి కార్యక్రమానికి అండగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ, మరి ఒకసారి ఈ సందర్భంగా అభినందిస్తూ, చెల్లకి ఏ అవసరం ఉన్నా ఈ ప్రాంతాన్ని, గోదావరి గడిని మరవకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీ యొక్క ఆ సందర్భం మళ్ళీ ఒకసారి గుర్తుకొచ్చింది. మీకు అండగా ఉండడానికి, మీకు ఏదైనా సహకారం అందించడానికి మా గాంధీ సార్ గారి బృందం మేము తప్పకుండా ఉంటామని చెల్లెను ఈ సందర్భంగా ధైర్యాన్ని చెప్తూ, ఇంకా రాబోయే కాలంలో తప్పకుండా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చట్టాలు, యంత్రాంగం ఆనాడు ఈ ఘటన జరిగినప్పుడు పూనుకున్నది గాంధీ. నేను, ఎస్ కుమార్, అప్పుడు ఆంధ్ర బ్యాంకులో పనిచేసే మేనేజర్గా డాక్టర్ రాజారావు గారు, అట్లాగే సదాశివుడు గారు, అనేక మంది కూర్చొని సుజాత సహాయార్థం ఆర్థిక సహాయం చేయడమే కాదు, ఆమెకు సంబంధించిన చికిత్స అందించి ఆమెను సమాజంలో నిలబెట్టాలని అనుకున్నప్పుడు అనేక మంది సహకరించారు. కార్మికులు నిజంగా గాంధీ చెప్పినట్టు గొప్ప మనసున్న వాళ్ళు చెమటను దారవస్తారు, రక్తాన్ని చెమటగా మారుస్తారు, అవసరమైతే ఆర్థికంగా సహకరిస్తారు. ఆనాటి ₹1,00,000 ఈనాడు 20 లక్షల రూపాయలతో సమానం. అలాగే అమ్మాయి కూడా చాలా చైతన్యంతో, స్పందనతో, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ధైర్యంతో నిలబడ్డారు. ఆనాడు అమ్మాయిని తీసుకొని హైదరాబాద్ పోయినాం. అప్పుడున్నటువంటి ప్రముఖ వైద్యుడు అమరజీవి సాయినాథ్ రెడ్డి గారి దగ్గరికి అమ్మాయిని తీసుకొని వెళ్ళి, సార్ దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, మీ సహకారం కావాలంటే అప్పుడు అమ్మాయి చున్నీ వేసుకొని నిలబడ్డది. అమ్మాయి ముందు చున్నీ తీసేయాలన్నాడు ఆయన. భయం లేకుండా నిలబడు, ఆత్మస్థైర్యంతో ఉండు, కానీ చున్నీ వేసుకొని సాహసంతో ముందుకు నడు అని చెప్పి ఆనాడు సాయినాథ్ రెడ్డి గారు ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చి చెప్పిన మాట. అట్లాగే దాసరి నారాయణరావు గారు ఆయన ఇక్కడికి వచ్చి ఆయన ఒక పార్టీ పెట్టాడు. అప్పుడు బహిరంగ సభ జరుగుతున్నది, ఇప్పుడున్న టీవీజీ కేసు ఆఫీస్ దగ్గర. అందరం కలిస్తే 25,000 రూపాయల చెక్ ఇచ్చాడు. ఆ చెక్ బౌన్స్ అయిపోయింది. ఈ విధంగా జరిగినటువంటి ఈ పారిశ్రామిక ప్రాంతంలో అనేక మంది ఈవ్ టీచింగ్ పేరు మీద, వేధింపులు సాధింపుల పేరు మీద, అమ్మాయిల మీద ప్రేమోన్మాదులు, మానవ మృగాలు వేధించడం, సాధించడం కాదు, అవసరమైతే దాడి చేసి కూడా ఒక జీవితాన్ని నాశనం చేసే పరిస్థితి ఉన్నది. అందుకని అనేక మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల పెంపకాన్ని, వాళ్ళ నడవడిని, వాళ్ళ యొక్క ప్రవర్తనని గమనించి ఒక మంచి మార్గంలో పెట్టాలని చెప్పి భావిస్తూ జ్యోతి గాంధీ ఫౌండేషన్ ద్వారా గాంధీ అనేక కార్యక్రమాలు చేస్తున్నాడు. మరొకసారి గాంధీకి నేను ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాడు. గాంధీ మా టీచర్ అమ్మ కొడుకే, మా తమ్ముడు. 1964 నుంచి 68 వరకు మొదటి కానిగిరి బడి, మొట్టమొదటి పాఠశాల ఇప్పటి స్వతంత్ర చౌక్లో ఉంది. అక్కడ నేను కూడా చదువుకొని 68లో అంగడి బడికి పోయి అక్కడ చదువుకున్నాం. ఆ తర్వాత చదువుకున్నాం. టీచర్ అమ్మ కుటుంబమే మా కుటుంబం. ఇప్పుడు అక్క కూడా వచ్చి మాట్లాడింది. తమ్ముడు చిన్నోడు అందరికంటే ఏదేమైనా ఒక పెద్ద మనసుతో, విలేకరిగానే కాకుండా ఒక వివేచనతో, ఒక విచక్షణతో, ఒక విజ్ఞానంతో ఆయన సామాజిక రంగంలో కూడా కృషి చేస్తున్నారు. ఎవరైనా చనిపోతే ఇంట్లో మనం ఒక కార్యం చేస్తాం స్మారకంగా, అది ఇంటి వరకే పరిమితం. కానీ గాంధీ చేసేది ఏమిటంటే వారి శ్రీమతి పేరు మీద ఫౌండేషన్ ద్వారా ఈ స్మారక కార్యక్రమాలని సమాజపరం చేశాడు, సామాజిక హితంగా చేస్తున్నాడు. కాబట్టి గాంధీ చాలా గొప్ప మనసున్నవాడు. ఈ సేవలు ఇలాగే కొనసాగాలని కోరుతూ అక్క, చెల్లి, తల్లి, శ్రీమతి ఇట్లా అనేక పాత్రలు పోషిస్తూ ఉంటుంది. స్త్రీ, మహిళ, మగువ, వనిత, ఎలాంటి పేర్లు ఉన్నాయి, ఎన్ని పేర్లు ఉన్నాయి.
ఆమె యొక్క ఆదర్శానికి, ఆమె సేవలకు ఎవరు కూడా వెల కట్టలేరు. అందుకని ఈ సందర్భంగా ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.